ఇప్పుడు చూసుకున్నట్టయితే తులసిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు అసలు కాపులు కాదు, వాళ్ళని అంటే తెల్లగా అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని హీరోల కంటే ఎక్కువ కాపులుగా చూశారు కాబట్టి వాళ్ళకి అంత అభిమానులు ఉన్నారు. ఒక్కసారి ఒక వారం రోజుల పాటు ఇలా ప్రచారం చేస్తే వాళ్ళకి అసలు అంత అభిమానులు ఉండరు అని చెప్పేసి తులసిరెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? తులసి గారు చెప్పిన దాంట్లో కొంతవరకు కరెక్టే ఉంది, కానీ ఇక్కడ తెలగ అనేది 4 కులాలు కలిపి కాపుల కింద లెక్కేస్తారు. కాపు, బలిజ, తెలగ ఉంటుంది. ఈ 4 కలిపి కాపులు అంటారు. ఏ ప్రాంతాల్లో వాళ్ళు అలా అంటారు. సో పవన్ కళ్యాణ్ ఒక దీంట్లో ఏమన్నాడంటే మా నాన్న తెలగ, మా అమ్మ గాజుల బలిజ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా తులసిరెడ్డి గారికి వీళ్ళు తెలగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి తెలిసి ఉండొచ్చు. సో మాకు వచ్చేటప్పటికల్లా నా క్యాసెట్ నా టీసీలో ఏముంటుంది అంటే కాపు అని ఉంటుంది. మా ఫాదర్ వాళ్ళ దీంట్లో కూడా కాపు అని ఉంటుంది. అట్లాగే తులసిరెడ్డి గారు చెప్పే ఇంకో వాదన ఏంటంటే రాయలసీమలో రెడ్లందరికీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లో కాపు అని ఉంటుంది. తులసిరెడ్డి గారి పేరు తులసిరెడ్డి, కానీ క్యాస్ట్ కాపు. సో వాళ్ళు ఏమంటారంటే రెడ్డి, రావు అనేవి టైటిల్స్. చౌదరి, నాయుడు, రెడ్డి, రావు ఇవన్నీ కూడా కులం కాదు, ఇవన్నీ టైటిల్స్. రెడ్లందరూ కాపులే అంటారు. ఇక్కడ ఈ కాపులకి ఏంటంటే మన వాళ్ళు కాపులు అంటే ఈస్ట్, వెస్ట్ అండ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎస్పెషల్లీ ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కాపులకి, కమ్మవాళ్ళకి మధ్యలో రైవలరీ ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే సినిమాల్లో ఎస్వి రంగారావు అండ్ ఎన్టీ రామారావు మధ్యలో కూడా ఈ రైవలరీ ఉండేది. ఎస్పెషల్లీ ఎస్విఆర్, ఎన్టీఆర్ మధ్యలో ఈ రైవలరీ ఉండేది. సో అప్పటి నుంచి కూడా ఈ ఆంధ్రాలో సినిమా పిచ్చి ఎక్కువ. సో అది అలా కంటిన్యూ అవుతూ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళందరూ ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎస్వి రంగారావు చనిపోయిన తర్వాత ఎస్వి రంగారావు, సావిత్రి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నటులు. సో వీళ్ళు అయిపోయిన తర్వాత కాపులు పెద్దగా స్టార్స్ ఎవరు లేరు, ఇంకా అయిపోయింది అంతా కమ్మ వాళ్ళ డామినేషన్ అయిన టైంలో చిరంజీవి వచ్చాడు. చిరంజీవి వచ్చేటప్పటికల్లా చిరంజీవి మెల్లిమెల్లిగా సూపర్ స్టార్, మెగాస్టార్ అయిపోయేటప్పటికల్లా చిరంజీవి బాగుపడ్డాడు. చిరంజీవి దీనికంటే కూడా మేమందరము బాగుపడ్డాము అనేది ఈ కాపుల్లో ఎక్కువ వచ్చేసింది. ఇంకొకటి ఇది తప్పు అని చెప్పడం కూడా వాటి నుంచి ఎటువంటి ప్రయత్నం లేదు. అంటే ఈ సినిమా వాళ్ళని అభిమానించడం అనేది వ్యక్తి పూజ మానసిక రోగం అనే ఒక సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారు వాళ్ళు. ఒకసారి దయచేసి ఒక సైకియాట్రిస్ట్ని పిలిచి దీని మీద చేయండి, ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, వీళ్ళు నిజంగా మానసిక రోగమైనా కాదనేది సైకియాట్రిస్ట్ని పిలిచి దయచేసి మీరు ఒక ఇంటర్వ్యూ చేయండి. ప్రజలకి ఎస్పెషల్లీ కాపు యువతకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా. ఉదాహరణకి మా స్కూల్ డేస్లో మేమైతే ఇప్పుడు వెళ్ళలేదు, కానీ ఎవరైనా సరే స్కూల్ యూనిఫామ్ వేసుకొని సినిమా థియేటర్లో కనబడితే అక్కడ ఆయన కొట్టేవాళ్ళు. ఎవరు? ఒక పెద్ద మనిషి. ఏంట్రా స్కూల్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతామని ఫస్ట్ వాడు కొట్టేవాడు. డైరెక్ట్గా తీసుకొచ్చి సైకిల్, ఆ రోజు స్కూటర్లు గిట్టలు సైకిల్ మీద తీసుకొచ్చి స్కూల్లో అప్పచెప్పేవాడు. అప్పుడు క్లాస్ టీచరు ప్లస్ ప్రిన్సిపాల్ ఫుల్ కోటింగ్ ఇచ్చేవాడు. వాళ్ళ నాన్నని పిలిపించేవాడు. వాళ్ళ నాన్న వచ్చి మళ్ళీ కొట్టేవాడు. స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తే ఇంత పనిష్మెంట్ ఉండేది. ఇంట్లో ఏం చెప్తారు? స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి స్కూల్కి. స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాలంటే వేరే బట్టలు ఉండవు కదా, అదే బట్టలతో వెళ్ళాలి. అదే బట్టల్లో వెళ్తే థియేటర్లో వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చి స్కూల్లో అప్పచెప్పేవారు. నెలకు 1-2 ఇన్సిడెంట్లు అట్లా మా స్కూల్లో జరిగేవి. అక్కడ ఆడ కొట్టి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేవాడు. ఇక్కడ రాగానే టీచరు, ప్రిన్సిపాల్ వీళ్ళు కొట్టేవాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కబుర్ చేసి వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టేవాళ్ళు. అంత స్ట్రిక్ట్ పనిష్మెంట్. ఏంటి, క్లాస్ ఎగ్గొట్టి నువ్వు సినిమాకి వెళ్తే అంత తప్పు అది. ఇప్పుడు ఏమైంది, చిరంజీవి సినిమా వాళ్ళందరూ ఆడియో ఫంక్షన్లలో సార్ మీ సినిమా నేను స్కూల్ ఎగ్గొట్టి చూశాను సార్ అంటే శబాష్ అంటే ఒక తప్పుని ఎంకరేజ్ చేస్తున్నారు. తప్పు అని చెప్పకుండా ఇక్కడ రారా అని పిలిచి గూబమ్మ కొట్టి నా సినిమా కోసం నువ్వు స్కూల్ ఎందుకు ఎగ్గొట్టావు అని ఆల్సిన వీళ్ళు శబాష్ అని ఆయన కౌగులిచ్చుకొని బుధం తట్టేటప్పుడు కల్లా అడేమంటున్నాడు,
మా అమ్మ నాన్న కంటే కూడా వీళ్ళు ఎక్కువ అయిపోయారు. దీన్ని బాగా ఎన్కాష్ చేసుకుంది ఈ మెగా కుటుంబం. ఈ మెగా కుటుంబం వల్ల కాపు యువత ఒక 3 తరాలు చదువు సంధిలు ఎగ్గొట్టి గాలి బ్యాచ్, అవారా బ్యాచ్, చిల్లర బ్యాచ్ లాగా తయారైనారు. ఎందుకని? ఒకటేమో సినిమా పిచ్చి, 2 మా కాపులు. ఏమైందయ్యా మీ కాపులు? ఇక్కడ ఈ మెగా కుటుంబం కాపులు అని చెప్పి వీళ్ళు రాజకీయంగా బాగుపడ్డారు, అక్కడ మతం అని చెప్పి మోడీ అమిత్ షా బాగుపడ్డారు. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినాడు, 80 లక్షల ఓట్లు, 78 లక్షల ఓట్లు ఏమో వచ్చినాయి. దాంట్లో దాదాపు 70 to 80% కాపులు వేసినారు. అందరూ వేసినారు, ఎక్కువ మెజారిటీ కాపులు వేసినారు. ఏం చేసినావు? ఆ ఓట్లన్నీ తీసుకుపోయి సోనియా గాంధీ కమ్మేసినావు. ఎందుకు? కేంద్ర మంత్రి పదవి, ఎంపీ, రాజ్యసభ. 2014లో సోనియా గాంధీ, 2002లోనే ఎప్పుడు మంత్రి పదవి వచ్చింది. 2014లో కాంగ్రెస్ ఓడిపోయిన వెంటనే రాజీనామా చేయలే ఆయన. 2018 వరకు పదవి తీసుకొని అనుభవించి మళ్ళీ కర్ణాటక నుంచో లేకపోతే మధ్యప్రదేశ్ నుంచో నన్ను రాజ్యసభ పంపిమని బతిలాడి ఆమె ఇవ్వకపోతే అప్పుడు ఈయనకు అనిపించిందంట నేను రాజకీయాలకు పనికిరానని. అయిపోయింది. అన్నేమో కాపులోడ్లో ఏమో తీసుకుపోయి సోనియా గాంధీకి అమ్మినాడు, తమ్ముడేమో తీసుకుపోయి టీడీపీకి అమ్ముతున్నాడు. పార్టీని బలపడనివ్వడు, బలపడే కార్యక్రమాలు చేయొద్దు అంటాడు, ఆలోచనలు సలహా సూచనలు నాకు చెప్పొద్దు, వ్యూహాన్ని నాకు వదిలేయండి అంటాడు. ఆయన ఏం చేస్తాడు? టీడీపీకి బానిసత్వం. కాపుల ఓట్లు అమ్ముకొని బాగుపడేందుకే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినారు. తులసిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. అంటే వ్యక్తి పూజ అంటే వ్యక్తి కన్నా ఎక్కువ కులానికి ఇస్తున్నారా? మరి కులము ఇది పక్కన పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళ కాపులకు ఏంటి బాధ? నా కులం నుంచి ఒకటి సీఎం కావాలని బాధ. ఒక తల్లి కడుపు పుట్టిన బిడ్డలు, ఒక తల్లికి 3-4 పిల్లలు అనుకోండి, వాళ్ళకు పడదు. అన్నదమ్ములకి, అన్న చెల్లెలకి, అక్క చెల్లెలకి, ఆడబిడ్డలకి వాళ్ళ ఒక తల్లి కడుపు రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకి సఖ్యత లేదు. ఎవడో ఎక్కడో ఏ తల్లి కడుపునో పుట్టినోడు నా కులమోడు కాబట్టి ఆడు సీఎం కావాలా, ఆడు డిప్యూటీ సీఎం కావాలంటే నీ అంత ఇడియట్, నీ అంత స్టూపిడ్ ఫెలో ఎవడు లేడు. నీ అంత చాతగాని చవట సన్నాసి దద్దమ్మ ఇంకోటి లేడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓట్లు వేయించుకొని వేరే పార్టీలకి తొత్తులుగా ఉన్నారని అర్థం చేసుకోకపోతే, ఇంకా వీళ్ళ గురించి ఆలోచించకపోతే ఎట్లా? నీ కులమోడే నీకు ముఖ్యమంత్రి కావాలని అనిపించింది అనుకో, ఒక పని చేయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, ఈ రాయలసీమలో ఉన్న కాపులందరూ కూడా వాళ్ళ ఇంటి పేరేంటి? రెడ్డి. నీ కులమోడు సీఎం కావాలంటే నీ పేరు వెనకాల కూడా రెడ్డి పెట్టుకో. కాపులందరూ వెనకాల రెడ్డి పెట్టేసుకోండి, నీ ఈగో సాటిస్ఫై అయిపోతుంది. నువ్వు మోసపోవు కదా కనీసము. ఆంధ్రాలో ఉన్న కాపు, తెలగ, బలిజ ఉంటారు అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మీ పేరు వెనకాల రెడ్డి అని పెట్టేసుకోండి. రెడ్డి పెట్టుకుంటే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి మావాడే సీఎం, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి మావాడే సీఎం. నీకు ఏం కావాలా? మావాడు సీఎం అని కాలర్ ఎగరేసుకోవాలా? నీ ఓడు ఏం చేస్తున్నాడు? నీ కులపోడు నీ ఓట్లు వేసుకొని నిన్ను మోసం చేస్తున్నాడు. ఆయన వదిలేసేయి, ఇక ముఖానికి రంగులు వేసుకునే బ్యాచ్ని వదిలేసేయి. నీ ఓడు సీఎం కావాలనే ఉంటే అయితే రెడ్డి అని పేరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కాలర్ వేసుకో, లేకపోతే చౌదరి అని పెట్టుకో. చంద్రబాబు నాయుడు సీఎం అయితే కాలర్ వేసుకో. నీకు కాలర్ వేసుకోవడమే కావాలి కదా, నువ్వు పెట్టుకో పేరు వెనకాల నాయుడు, రెడ్డి, చౌదరి, అయిపోతుంది. నీకో సాటిస్ఫై అయిపోతుంది. నిన్ను మోసం చేసేవాడిని దయచేసి వదిలేయి.